హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఈవినింగ్ స్నాక్‌కైనా, గెట్ టుగెదర్ పార్టీస్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఫిష్ కట్లెట్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ఈ కట్లెట్స్ పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు టమాటో కెచప్‌తో గానీ, లేక మీకు నచ్చిన డిప్స్‌తో ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా 250 గ్రామ్స్ ఫిష్ తీసుకోవాలి. ఇక్కడ నేను టూనా ఫిష్‌ని తీసుకున్నాను. ఇది టిన్ ఫిష్. టిన్ ఫిష్ అవైలబుల్‌గా లేని వాళ్ళైతే మామూలు ఫిష్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏ చేపనైనా వాడొచ్చు. అది మధ్య ముళ్ళు ఒకటే ఉండే చేపని ఏదైనా తీసుకోవచ్చు. ముళ్ళులు లేనిది. ముందుగా ఫిష్‌ని మొత్తం క్లీన్ చేసుకొని అది ఉడకబెట్టుకోవాలి ఫిష్‌ని. ఉడకబెట్టుకొని మధ్యలో ఉన్న ముళ్ళు తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఓ 2 మీడియం సైజు పొటాటోస్‌ని తీసుకొని ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసి తీసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఓ మీడియం సైజు ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చీలు సన్నగా తరుక్కున్నవి, ఓ ఇంచు అల్లం, ఉప్పు రుచికి తగినంత, కారం 1.5 టేబుల్ స్పూను, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారాన్ని ఇంకాస్త వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వీటన్నిటిని ఉప్పు, కారం మొత్తం వీటన్నిటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. టిన్ ఫిష్‌తో చేసుకునే వాళ్ళైతే అందులో ఉండే వాటర్ తీసేసి ఫిష్ మాత్రమే తీసుకోవాలి. ఆల్రెడీ టిన్ ఫిష్‌లో సాల్ట్ ఉంటుంది కనుక సాల్ట్‌ని కాస్త చూసి వేసుకోవాలి. ఓ కప్పు కార్న్‌ఫ్లేక్స్ తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ కార్న్‌ఫ్లేక్స్ ఇలా క్రష్‌గా ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల మైదా తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ కలిపెట్టుకున్న ఫిష్ మిక్స్‌ని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చుట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ప్యాటీస్ లాగా లైట్‌గా ప్రెస్ చేసుకొని ప్యాటీస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే ఈ ఫిష్ మొత్తాన్ని ఇలా ప్యాటీస్ లాగా చేసుకోవాలి. ఇవి ప్యాటీస్ లానే కాకుండా మీకు నచ్చిన షేప్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్‌ని తీసుకొని మైదా పిండిలో డిప్ చేసి కార్న్‌ఫ్లేక్స్‌తోని బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని కట్లెట్స్‌ని తీసుకొని మైదా పిండిలో డిప్ చేసి కార్న్‌ఫ్లేక్స్‌తో కోట్ చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసిన ఈ కట్లెట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. ఇలా ఉంచినట్లయితే కార్న్‌ఫ్లేక్స్ మెత్తగా అయిపోయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ కట్లెట్స్ చీలిపోయి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఫ్లేమ్‌ని లో టు మీడియంలో ఉంచుకొని ఈ కట్లెట్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం వరకు వీటిని కదపకుండా అలానే ఉంచి రెండో వైపుకు తిప్పుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన కట్లెట్స్ అన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్స్‌ని ఇలా తీసుకొని అలా టమాటా కెచప్‌లో ముంచి ఇలా నోట్లో వేసుకుంటే ఆహా! ఆసమ్! ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.